కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పథకాలకు సంబంధించి వీళ్ళు అమలు చేస్తారా? చెయ్యరా? అనేటువంటి అంశాలకు సంబంధించి నేను ఈ 2 నెలలు కూటమి అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత ఒక వీడియో చేశా. ఫ్రీ బస్సు లేనట్టే అని చెప్పి. ఆ ఫ్రీ బస్సు లేనట్టే అని మనం వీడియో చెయ్యగానే ఇక కొంతమందికి వాళ్ళదైన పద్ధతిలో, వాళ్ళకి తెలిసినటువంటి పద్ధతిలో అంటే సంస్కారం గాని, బుద్ధి గాని, జ్ఞానం కానీ లేనటువంటి సబ్జెక్ట్ ఇవన్నీ లేనటువంటి మూర్ఖులు ఏమంటారు? వీడు పేటీఎం బ్యాచ్ అని చెప్పి, వీడికి సుట్కేస్ ముట్టిందని చెప్పి బూతులు తిట్టడం. ఒకడైతే కామెంట్ చేశాడు, నీకు కామారెడ్డిలో జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్లు ఇప్పించాడు, ఒక ప్లాట్ ఇప్పించాడు, కారు ఇప్పించాడు అని చెప్పి. మరి నేను ఉండేదేమో ఇటు దక్షిణ తెలంగాణ, వీళ్ళు చెప్పేదేమో అటు కామారెడ్డిలో ఇచ్చారంట. నాకు విచిత్రం. నాకు నేను అదే చెప్పా, ఆ బాబు ఆ స్థలం ఎక్కడుంది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్లాటు, అది తీసుకొని అమ్ముకోండి, మీరు అది అమ్ముకొని నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అని చెప్పాను. అసలు వాళ్ళకు వైసీపీ నుంచి వాళ్ళతో మాట్లాడి నేను అసలు నిజం చెప్పాలంటే 2019లో కానీ మొన్నటి ఎన్నికల్లో కానీ టీడీపీ పార్టీకి వర్క్ చేశాం. ఒక సర్వే సంస్థకి నేను నియోజకవర్గాలు తిరిగి సర్వే చేశాను. పబ్లిక్ ఒపీనియన్ తెలంగాణలో కానీ ఏపీలో కానీ టీడీపీకి చేశాం మేము. అది చాలా మందికి తెలుసు, టీడీపీ పార్టీ వాళ్ళకి చాలా మందికి తెలుసు. నేను ఎక్కడెక్కడ తిరిగా ఏ నియోజకవర్గాలు తెలుసు. వీళ్ళేమో రివర్స్లో అనమాట. మనం వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మనం ప్రశ్నించే వాళ్ళు నిద్రపోతామంటే మనం కనీసం మనకు తెలిసినటువంటి అంశాలను ప్రశ్నించకపోతే ఎట్లా? ఫ్రీ బస్ గురించి ప్రశ్నించాం. కర్ణాటక, తెలంగాణలో వచ్చినట్టు అమలు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే ఇది అమలు చెయ్యరు, ఎందుకంటే ఈ రీజన్ చెప్తారని చెప్పాము. అదే రీజన్ చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు కొంత తెలుసుకున్న తర్వాత బ్రదర్ కొంత తొందరపడకండి, ఇప్పుడు ఇది దసరాకు వస్తుంది అన్నారు. ఓకే, దసరా పోయింది. క్రిస్మస్ అన్నారు, క్రిస్మస్ పోయింది. కొత్త సంవత్సరం పోయింది. సంక్రాంతి పోయింది. మళ్ళీ ఉగాది అన్నారు, ఉగాది పోయింది. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. ఆగస్టు 15 అంటే ఏ ఇయర్ చెప్పలేదు వాళ్ళు. ఇయర్ చెప్పారు వాళ్ళు. ఆగస్టు 15. అట్లా వాళ్ళు పథకాలకు సంబంధించి ప్రజలను మోసం చేస్తూ వస్తారనే దాని గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు కూడా నారా లోకేష్ గారు మాట్లాడినట్లు ఒక వీడియో క్లిప్పింగ్ చూపించి మరీ చెప్తాను. ఎందుకంటే దీనికి సంబంధించి వీళ్ళు చెయ్యరని చెప్తుంటే చాలా మంది నమ్మరు. అంతకుముందు జనవరిలో ఇట్లా చిట్టికేసి చెప్పారు నారా లోకేష్ గారు. మా జగన్మోహన్ రెడ్డి లాగా మాట తప్పడం, వెనక్కి వేయడం అట్లా మాకు అలవాట్లేదు, చూస్తూ ఉండండి, డే టు టైం రాసి పెట్టుకోండి అని చెప్పాడు. ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి ఎక్కడ పోయింది, ఉద్యోగాలు ఎక్కడ పోయింది, అది లేదు గతి లేదు. ఇప్పుడు ఒక వీడియో పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా. ఏంటి ఆ వీడియో అంటే, ఏప్రిల్ మే నెలలో తల్లికి వందనం, రైతు భరోసా అమలు చేస్తాం, అది కూడా కౌన్సిల్ సాక్షిగా, నో డిస్కషన్ నో డిబేట్ అధ్యక్ష, చేసి తీరుతామని చెప్పి గట్టిగా నారా లోకేష్ గారు చెప్పారు. మరి ఏప్రిల్ అయిపోయింది, మే కూడా అయిపోయింది కదా. ఏప్రిల్ అయిపోయింది, ఇప్పుడు మే ఇంకా 2 రోజులు పోతే అయిపోతుంది, జూన్ వస్తుంది. అంటే విద్యా సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రైతులు వర్షాకాలం వస్తే రైతులు పంట పండించుకోవడానికి, విత్తనాలు వేసుకోవడానికి టైం స్టార్ట్ అవుతుంది. మరి 2 నెలలు అయిపోయింది కదా, మరి ఎక్కడ అమలు చేస్తూ ఉన్నారు? దానికి సంబంధించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? లేదు. వీళ్ళకి కావాల్సిన మహానాడికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటారు, ఆ పనిలో మునిగి తేలుతా ఉన్నారు. అక్కడ పొదిలలో రైతులు ఏడుస్తూ ఉన్నారా అంటే కూడా వీళ్ళు పట్టించుకునేంత టైం వీళ్ళకి లేదు. ఒక చిన్నారి పైన అఘాయిత్యం జరిగిందంటే దాని మీద విచారణ చేసేంత టైం వీళ్ళకి లేదు. ఒక సినిమా ఆగిపోతుంది, సినిమా కోసం చర్చ ఏమంటారు, థియేటర్లు బంద్ చేస్తున్నారంటే దానికి టైం ఉంటుంది, కమిటీలు వేస్తారు, హోంశాఖకు చెప్తారు అక్కడ విచారణ జరపమని. ప్రజలకు సంబంధించి ఇప్పుడు మాట్లాడారు. ఒకసారి నారా లోకేష్ గారు ఏమన్నారు ఒకసారి. మాటలు వద్దు అధ్యక్ష, నో డిబేట్ నో డిస్కషన్, ఏప్రిల్ మే మేము అమలు చేస్తున్నాం అంతే అని చెప్పారు. నారా లోకేష్ గారు కరెక్టే మాట్లాడారు, వాళ్ళు చెప్తుంది కరెక్టే. ఎందుకంటే 2025 ఏప్రిల్ 2025 మే అని నారా లోకేష్ గారు చెప్పట్లే. అక్కడ ఏప్రిల్ మే మాసంలో అన్నారు. అది ఏ ఇయర్ అయినా అవ్వచ్చు, మీకు కొంతమందికి అర్థమయ్యలేకుంటుంది పాపం. కాబట్టి అది వాళ్ళు ఏ ఇయర్లో ఇస్తారో మనకు తెలియదు, వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. పైగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదోడు ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నాడు. ఈ ప్రభుత్వాలు ఇచ్చే సొమ్ము కానీ ఇంకోటి కానీ ఆశించడం లేదు. కాబట్టి మార్పు అనేది ప్రజల్లో మొదలైంది. పండుగ వాతావరణం అనేటువంటి ప్రజల్లో ఉంది. అన్ని పండుగలు కూడా అద్భుతంగా జరుపుకుంటున్నారు. మొన్న అమరావతి పండుగ జరుపుకున్నారు, ఇప్పుడు మహానాడు జరుపుకుంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా జరుపుకుంటున్నారంట. ఇలాంటి పార్టీ అధికారంలో ఉండడం మన అదృష్టం అని చెప్పి పండుగలు జరుపుకుంటున్నారంట. మన ఆడబిడ్డ నిధికి లేపేస్తారు కదా, ఆడబిడ్డ నిధికి సంబంధించి కూడా ఆయన బాబు గారు చెప్పారు కదా. నేను ఎప్పుడో చెప్పా, ఇది జరగదు స్వామి, ఇది చెయ్యరు వీళ్ళని చెప్పా. కొంతమంది మాట్లాడేప్పుడు ఆ మాట్లాడినటువంటి వాళ్ళ మొహాలు ఎట్లుంటే తెలియదు. వాళ్ళందరూ వీడియో చూస్తారు. ఇప్పుడు నేను అబద్ధం చెప్పాను నిజం చెప్పాను వాళ్ళకి అర్థమవుతుంది.
అంటే చంద్రబాబు గారు చెప్పినటువంటి మాటలే కదా! మరి మోసం చేస్తున్నట్టే కదా ఇది. దీని గురించి ప్రశ్నించకూడదా? దీని గురించి ప్రశ్నిస్తానా మీరనేది? ఇది ప్రశ్నించడానికి సూట్‌కేసులు కావాలా? ఇది ప్రశ్నించడానికి పేటీఎం తీసుకొని ఉండాలా? ఇది ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి మనిషి అయి ఉండాలా? ఇది ప్రశ్నించడానికి వైసీపీ పార్టీ నాయకులు చెప్తే మనం ప్రశ్నిస్తామా? మనకు తెలియదా? మేము సమాజంలో తిరగట్లేదా? ప్రజల కష్టాలు తెలీదా? మీరు చేస్తున్నటువంటి మీ ప్రామిస్‌ల గురించి మాకు తెలీదా? మీరు మాట్లాడిన మాటల గురించి మాకు తెలీదా? తెలిసినప్పుడు ఖచ్చితంగా మన వంతు బాధ్యతగా జర్నలిజం ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. దాన్ని కూడా మీకు నచ్చినట్టుగా కన్వర్ట్ చేసుకోవడం, మీకు నచ్చినట్టుగా మాట్లాడడం. అది అమలు చేయండి. అమలు చేస్తే మాలాంటోళ్ళు ఎందుకు మాట్లాడతారు? నోరు మూసుకొని కూర్చుంటారు ఒక మూలకి. అమలు చేయండి మళ్ళా. సో, ఏదేమైనా ఈయన ఇప్పుడు నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి ఈ వీడియో క్లిప్పింగ్ అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తిరుగుతా ఉంది. ఏమైంది సార్? ఏప్రిల్, మే వచ్చేసింది కదా! అయిపోతుంది కదా! ఏమైంది మీరు చెప్పినటువంటి హామీ? నో డిస్కషన్, నో డిబేట్ అన్నారు కదా! మరి సైలెంట్ అయిపోతే ఎట్లా? వాటి గురించి చెప్పండి అని చెప్పి. చూద్దాం కనీసం జూన్‌లోనైనా వీటికి సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారేమో.